ద్వాదశి సందర్భంగా శ్రీవారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ కార్యక్రమం జరిగింది. సాధారణంగా బ్రహ్మోత్సవాల చివర్లో శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. ముక్కోటి మరుసటి రోజు వచ్చే ద్వాదశి రోజు కూడా మళ్లీ ఇలా చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ ఈవోలు తమ కుటుంబ సభ్యులతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా, బ్రిటన్లలో బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామని ఆన్లైన్లో కస్టమర్లను మోసం చేస్తున్న అంతర్జాతీయ లోన్ రాకెట్ ముఠాని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి దగ్గర నుంచి 2 కార్లు, 85 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్, మలక్పేట, సోమాజిగూడ, సైఫాబాద్, బంజారాహిల్స్ ఏరియాల్లో క్లాసికల్ ఆఫీసులను ఓపెన్ చేశారు నిందితులు. వీరి ఆన్లైన్ నేరాలకు వీటిని అడ్డాలుగా మార్చుకున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడే ఎక్స్పర్ట్స్ ను సిబ్బందిగా పెట్టుకున్నారు. యుఎస్, యూకేల్లో లోన్లు అప్లై చేసుకున్న వారి డేటాను ఢిల్లీకి చెందిన బీర్ సింగ్, ఆమ్జద్ అనే ఆన్లైన్ ఎక్స్పర్ట్లు హ్యాక్ చేసేవారు. అందులో ఉన్న ఫోన్ నెంబర్లకు డైరెక్ట్ గా వీరితో మాట్లాడించి 10,000 పౌండ్ల లోన్ కావాలంటే 120 పౌండ్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా కట్టమనేవారు. ఇలా 6 నెలల్లో ఎన్ఆర్ఐలే టార్గెట్ గా కోట్లాది రూపాయలు సంపాదించారు. ఇది 2011 అక్టోబర్ నుంచి ఫ్రాడ్ నడుస్తుంది. ఫస్ట్ ఆఫీస్ వాళ్ళు బషీర్బాగ్లో ఓపెన్ చేసినారు. ఆ బషీర్బాగ్ తర్వాత ఆ ఆఫీస్ని బంద్ చేసుకొని సోమాజిగూడ, మలక్పేట్, సైదాబాద్ తర్వాత బంజారా హిల్స్లో 4 ఆఫీస్ పెట్టినారు. ప్రతి ఆఫీస్లో వాళ్ళు చాలామంది లోకల్ బాయ్స్ని ఎంగేజ్ చేసి వాళ్ళని కొంచెం మంచి ఇంగ్లీష్ నేర్పించేసి వాళ్ళు ఉంటే లోకల్గానే మాట్లాడుతున్నాము, కాల్ సెంటర్స్ లాగా మాట్లాడుతున్నారని వాళ్ళు చూపించేవాళ్ళు. It is the information which a police officer has got. 10 days we worked on that information. Then we got some confirmation that this might be true. Then after our raid on these 5-6 premises, our information turned out to be true. అమెరికా, బ్రిటన్ల నుంచి ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎన్ఆర్ఐలు ఇలా లోన్లు ఇప్పిస్తామంటూ చెప్పేవారి మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామంటూ చెప్తున్న టీటీడీ మాటలు నీటిమూటలయ్యాయి. భగవంతుడి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల్ని సాక్షాత్తు అక్కడి సిబ్బందే దోచుకుంటున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వేలకు వేలు గుంజుతూ శటకోపం పెడుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల్ని దోచుకుంటున్న వైనం బయటపడింది. వైష్ణవ క్షేత్రమైన తిరుమల వెంకన్న సన్నిధికి ఏకాదశి, ద్వాదశి దర్శనాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉత్తర ద్వారమైన వైకుంఠ ద్వారం ఏడాదికి 2 రోజులు మాత్రమే తెరుస్తారు. ఈ ద్వార ప్రవేశం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ 2 రోజుల పాటు టీటీడీ ముందుగానే టికెట్లు జారీ చేయడంతో ఎటువంటి ఏర్పాట్లు లేకుండా తిరుమల చేరుకున్న భక్తులు స్వామివారిని ఎలా దర్శించుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డమే కాదు, ఇదిగో ఇలా దళారుల్ని ఆశ్రయిస్తుంటారు. ఏ అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది టీటీడీ ఉద్యోగులు దళారుల అవతారమెత్తి భక్తుల్ని ఎలా నిలువుదోపిడీ చేస్తున్నారో TV9 నిఘాలో బయటపడ్డ నిజాలు మీరే చూడండి. గుండుతో లావుగా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరైనా దళారీ అనుకుంటే పొరపాటు. ఇతని పేరు సుధాకర్. టీటీడీ ఉద్యోగైన ఇతను ఎంబీసీ కాటేజ్ ఏరియాలో స్టోర్ కీపర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి మరో ఉద్యోగి జత కలిశాడు. ఇద్దరు కలిసి భక్తుల్ని టార్గెట్ చేశారు.
బెంగళూరుకు చెందిన 6 భక్తులకు 300 రూపాయల టికెట్లు 6 ఇవ్వడానికి అక్షరాల 10,000 గుంజారు. ప్రతి ఒక్కరికి 1,650 రూపాయలకు టికెట్ ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. విషయం తెలుసుకున్న టీవీ9 సుధాకర్ని వెంబడించింది. స్పెషల్ బ్రాంచి పోలీసులతో కలిసి గుట్టు రట్టు చేసింది. సుధాకర్ని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే మొదట బుకాయించాడు. టీవీ9 దగ్గర ఆధారాలున్నాయని తెలిసిన తర్వాత నిజం ఒప్పుకోక తప్పలేదు. చేసేది లేక కాళ్ల బేరానికి వచ్చాడు. అవును సార్, నేను ఎవరు తీసుకోలేదు సార్, డబ్బు తీసుకోలేదు. రేట్ మాట్లాడినా లేదు అసలు మాట్లాడలేదు సార్, నేను ఎంత మాట్లాడినావు? నేను మాట్లాడలేదు. అడిగినారు బాబు నువ్వు కూడా రా. నా దగ్గర టికెట్ లేదని నువ్వు కూడా రా ఇట్లా. సార్ ఎందుకు సార్ ఎంత జరిగినా టీటీడీ అధికారులు మాత్రం ఓవైపు దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం, అవినీతిని అంతం చేశామంటూ గొప్పలు చెప్తుంటే, సాక్షాత్తు టీటీడీ ఉద్యోగులే దళారుల అవతారమెత్తి భక్తుల్ని నిలువుదోపిడీ చేస్తూ టీవీ9 నిఘాకు పట్టుబడ్డం కొసమెరుపు. మరి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వీళ్లపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. చట్టం కోసం ఉద్యమిస్తున్న వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ఎందుకు జరిగింది? ఓవైపు ఆందోళనకారులు, మరోవైపు విద్యార్థులు ఎందుకు పరస్పరం దాడులు చేసుకున్నారు? శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన ఎందుకు పక్కదారి పట్టింది? వీటికి సమాధానం ఒక్కటే. సంఘ విద్రోహ శక్తులు ఆందోళనకారుల్లో చొరబడి హింసను ప్రేరేపించినట్లు కేంద్ర హోంశాఖకు ఆధారాలు లభించాయి. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? వేలాది మందికి ఎవరు దిశానిర్దేశం చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఈ ఆందోళనలో జనం పాల్గొంటున్నారు. అన్ని పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఈ అమానుషంపై గొంతెత్తాయి. కాకపోతే ఓ స్పష్టమైన సమిష్టి నాయకత్వం లేకపోవడంతో ఆందోళనకారులకు లక్ష్యం తెలియలేదు. తమ కోపాన్నంతా పోలీసులపై చూపించారు వాళ్ళు. పోలీసులు కూడా తక్కువేం తినలేదు. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపారు. బలప్రయోగం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన గొడవల్లో 140 మందికి గాయాలయ్యాయి. వీరిలో పోలీసులున్నారు, ఆందోళనకారులున్నారు. మీడియా సంగతి చెప్పనక్కర్లేదు. జర్నలిస్టులకు కూడా గాయాలు తగిలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ గొడవల వెనుక సంఘ విద్రోహక శక్తుల హస్తమున్నట్టు హోంశాఖ ఓ నిర్ధారణకు వచ్చింది. పోలీసులపై రాళ్ల దాడులు వాళ్ల పనేనంటూ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆందోళనకారుల్లో కలిసిపోయిన అల్లరిమూకల్ని గుర్తించడం చాలా కష్టం. వాళ్ల పని వాళ్ళు సులువుగా చేసుకున్నారు. కానీ గాయపడింది మాత్రం అటు పోలీసులు, ఇటు ఆందోళనకారులు. ఘర్షణల్లో గాయపడ్డ ఓ కానిస్టేబుల్ పరిస్థితి సీరియస్ గా ఉంది. పోలీసులు తాము బలప్రయోగానికి పాల్పడ్డ సంగతి వాస్తవమేనని, అంతకుమించి తమ దగ్గర మార్గం లేదని ఒప్పుకున్నారు. పరిస్థితి అదుపు తప్పినందుకు జనానికి కేంద్ర హోంశాఖ సారీ కూడా చెప్పింది. రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం యథేచ్ఛగా కొనసాగడం పోలీసుల సహనానికి పరీక్షగా మారింది. రాష్ట్రపతి భవన్ ముట్టడితో విజయోత్సాహంలో ఉన్న ఢిల్లీ యువతను కట్టడి చేసేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించారు. 7 మెట్రో స్టేషన్లను మూసేశారు. ప్రధాన మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. 144 సెక్షన్ విధింపు కూడా పనిచేయలేదు. ఇండియా గేట్ దగ్గర ప్రశాంతంగా మొదలైన ఆందోళన మధ్యాహ్నం నుంచి హింసాత్మకంగా మారింది. జనంలో చొరబడ్డ అల్లరి మూకలు చెలరేగిపోయాయి. వారం రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఇలా పక్కదారి పట్టడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఉద్దేశం కంటే హింసాకాండే ఉద్యమంలో హైలైట్ కావడం నిజంగా విషాదం.
దేశ రాజధానిలో మహిళల రక్షణ కోసం జరుగుతున్న పోరాటం సరైన పంథాలో జరిగితే బాగుంటుందని మేధావులు కోరుతున్నారు. మువ్వల సవడితో గచ్చిబౌలి గల్లుమంది, మృదంగ ధ్వనులతో మైమర్చిపోయింది, వేలాది మంది పద నర్తనలతో పులకించిపోయింది. గత గిన్నిస్ రికార్డును తిరగరాసేందుకు సిలికానాంధ్ర చేస్తున్న ప్రయత్నం సాఫల్యమవుతోంది. 3 రోజుల కూచిపూడి నాట్య సమ్మేళనంతో రాజధాని సందడిగా మారింది. సిలికానాంధ్ర 3వ అంతర్జాతీయ కార్యక్రమం హైదరాబాద్లోని బాలయోగి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఆదరణ తగ్గిపోతున్న సాంప్రదాయ కూచిపూడి నాట్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది సిలికానాంధ్ర. అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం పేరుతో ఇప్పటికి 2 సార్లు భారీ స్థాయిలో నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. సిలికానాంధ్ర ఏర్పాటు చేసే నాట్య సమ్మేళనాలకి దేశ విదేశాల నుంచి ఎన్నో ప్రశంసలు దక్కాయి. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో నిర్వహించిన కూచిపూడి నాట్య సమ్మేళనంలో 2850 మంది ఏకకాలంలో చేసిన నాట్య ప్రదర్శన గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు నడుం బిగించింది సిలికానాంధ్ర. ఏకంగా 4000 మంది కళాకారులతో సామూహిక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. గత రికార్డును తిరగరాసేలా 4000 మంది కళాకారులతో బ్రహ్మాంజలి, దశావతార శబ్దం నాట్యాంశాలను ఏకకాలంలో మహాబృంద నాట్యంగా ప్రదర్శిస్తున్నామన్నారు సిలికానాంధ్ర అధ్యక్షుడు. ఈ మహాద్భుత సన్నివేశానికి వచ్చినటువంటి కూచిపూడి నాట్యాచార్యుల పాదాలకు ప్రణమిల్లుతూ యువత కూచిపూడి భవితగా నిలబడుతున్నటువంటి రేపటి తరం దూతలు ప్రపంచంలో ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా కూచిపూడి నాట్యం మనది అని సగర్వంగా గుండె మీద చెయ్యి వేసుకుని రేపటి తరం వారు ముందుకు తీసుకెళ్లవలసినటువంటి సమయం ఆసన్నమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు 18 దేశాలకు చెందిన 7000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరితో సహా పలువురు రాజకీయ, కళారంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది కళాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డిఎల్ రవీంద్రారెడ్డితో పాటు కూచిపూడిలో ప్రావీణ్యం పొందిన గురువులు విచ్చేశారు. దేశ సాంప్రదాయాలను తెలియజేసే ఈ సిలికానాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు డిఎల్. ప్రత్యక్షంగా చూసే భాగ్యం నాకు కలిగింది. అడగంటుతున్న ప్రాచీన సంస్కృతిని, ప్రాచీన కళలను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సిలికానాంధ్ర వారు ఏర్పాటు చేయడం సంతోషకరము. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. సంగీతానికి ఎల్లలు ఉండవు, అభిమానానికి హద్దులు ఉండవు. శబ్దమే అర్థంగా మనసును రంజింపజేసే అరుదైన అపురూపమైన ఈ కార్యక్రమం గురించి భావితరాలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖులు చెబుతున్నారు. నవరస నటనల బొమ్మ శృంగార
वरुण भया भीभत्स अद्भुत रौद्र ఓ రకాల విచారిస్తూ ఓ రకాల సంతోషిస్తూ వచ్చాను. ఎందుచేత విచారం అంటే మా వేదాంత సత్యనారాయణ, మా తమ్ముడు వెంపటి సత్యనారాయణ, మా స్నేహితుడు కృష్ణ శర్మ గారు, ఈ ముగ్గురు లేకపోవడం కూడా కొంత కొరతగానే ఉన్నది. అరుదైన వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశం రావడంపై కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెలకొల్పిన గిన్నీస్ రికార్డుని తిరగరాసేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. ఇవి 1:30 న్యూస్ బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.